నేటి వరకు మనము సజీవులమై ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు. మనం బ్రతుకుతున్నామంటే మన గొప్పతనం కాదు. బలిపీఠాన్ని పట్టుకున్నాం కదా, ఆయన్ని హత్తుకొని బ్రతుకుతున్నాం కదా. నేటి వరకు కూడా ఏ రోగము నీ మీద దాడి చేయకుండా, ఏ చీకటి నీ మీద దాడి చేయకుండా, ఏ శత్రువు నీ మీద దాడి చేయకుండా, ఏ సంహారపు దూత నీ యొద్దకు రాకుండా ప్రతి స్థలములో మీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతున్న దేవుడు ఆయన. నేటి వరకు ఎలా ఉన్నాం? మనం సజీవులమై ఉన్నాం. నీ శక్తి, నీ భక్తి, నీ యుక్తి, నీ జ్ఞానం, నీ తలాంతులు కాదు, నీలో ఉన్న మల్టీ టాలెంట్ కాదు. ఆయన మనం హత్తుకొని ఉన్నాం. యేసయ్యను మనం హత్తుకొని బ్రతుకుతున్నాం కాబట్టి నేటి వరకు ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నాడు.